నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు కూడా ఇండియన్ గ్యాస్ డెలివరీ చేసే ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ గ్యాస్ సంబంధించిన వారు కూడా ఈరోజు యాజమాన్యము 10 మంది మీరు విధులోకి రావద్దు అని చెప్పిన క్రమంలో కూడా వారందరూ కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా ఆ నల్గొండ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆఫీస్కు చేరుకొని కూడా ఆ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన పరిస్థితి ఉంది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మా జీవితం కడుపుకుంటూ కూడా మేము జీవించుకుంటూ ఉంటున్నాం, దీని మీద జీవిస్తున్నాం. ఒక్కసారిగా ఇవాళ ఏదైతే ఆ ఇండియన్ గ్యాస్ సిబ్బంది మమ్మల్ని వద్దంటే మా పరిస్థితి ఎటుపోవాలి, మా దిక్కుతోచని పరిస్థితిలో మేము ఉన్నామంటూ కూడా మీరందరూ కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే లేబర్ కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి కూడా వారు కమిషనర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకు వీళ్ళని ఆ యాజమాన్యం ఎందుకు వద్దన్నది తదితర అంశాలు తెలుసుకునేందుకు రాష్ట్ర నాయకులు కూడా సంఘం నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీరు ఇలా కమిషనర్కు వినతి పత్రం అందజేశారు, మీ సమస్య ఏంటి? మా సమస్యలు అంటే జిల్లా డెలివరీ బాయ్స్ 10 మంది కూడా శ్రీ సాయిదుర్గ ఇండియన్ గ్యాస్లో డెలివరీ చేస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి డెలివరీ చేస్తున్నాం. మాకు డిస్ట్రిబ్యూటర్ ఇచ్చేది 10,000 జీతం. ఆటో మాదే, సప్లై డీజిల్ మాదే, దాని మెయింటెనెన్స్ కూడా మీ డెలివరీ బాయ్ భరించాలి. మేము గత సంవత్సరానికి ఒక 1,000 రూపాయలు 500 జీతం పెంచామంటే అడిగిన ఎడల మేము జీతం పెంచాం, మీ ఇష్టం ఉంటే చేయండి లేకపోతే వెళ్ళిపోమండి. ఇప్పటికి 6 రోజుల నుంచి మమ్మల్ని తొలగించబడింది జీతం అడిగినందుకు. లేబర్ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరానికి కూడా జీతం పెంచే ఆ రూల్ కూడా ఉంటుంది కదా. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇంతవరకు మీకు శాలరీ పెంచలేదు? మేము ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సాయిదుర్గ ఇండియన్ గ్యాస్లో. ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. మాకు ఒక 500 పెంచి ఇప్పుడు అసలు 500 రూపాయలు పెంచడానికి కూడా మేము ఎన్నో సీర్ల బతిలాడి కష్టపడితే ఏమనంటే మీరు పోయి కస్టమర్ని కాళ్ళు పట్టుకొని అడుక్కోండి, మేము జీతం ఇవ్వం, మీ ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదు, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపోండి మీకు దిక్కున్న చోట అనే పరిస్థితి. మేము ఇవాళ మా కుటుంబాలు 6 రోజుల నుంచి మేము మాకు అవసరం లేదని నిలగొడితే మీరు రోడ్డు మీద పడ్డాం. పొద్దున్న లేస్తే మేము ఒక బాంబు లాంటి సిలిండర్ తీసుకొని మా ప్రాణాలకు తెగించి చేస్తున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం. కనీసం కస్టమర్స్ కూడా మమ్మల్ని ఏంది ఎండలా ఇంత తిరుగు కష్టపడుతున్నట్టు, కానీ డిస్ట్రిబ్యూటర్ మాత్రం మీరు మాకు తక్కువే చేసేది, మేము మీలాంటి వాళ్ళు మస్తు మంది వస్తారు, మీరు ఇష్టం ఉంటే చేయండి లేకపోతే వెళ్ళిపోమండి. కనీసం మాకు ఎలాంటి ప్రమాద బీమా లేదు, రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా ఎలాంటిది లేదు. మాకు కనీసం ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, కనీస వేతనము లేదు. ఏది అడిగినా కూడా మీకు దిక్కున్న చోట చెప్పుకోపోండి ఏం చేస్తారు అంటే జిల్లా అధికారులు మొత్తం మా వెంటనే ఉన్నారు, మీరు ఏం చేస్తారో చేసుకోపోండి అనే పరిస్థితులు మమ్మల్ని ఇలా మా కుటుంబాల రోడ్డు మీద వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా యందు దయ ఉంచి జిల్లా అధికారులు కానీ జిల్లా లేబర్ ఆఫీసర్ అందరూ కూడా మా సమస్యలు పరిష్కరించవలసిందిగా మేము కోరుతున్నాం. మీరు లేబర్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి కూడా ఇలా వినతి పత్రం కూడా అందజేసిన పరిస్థితి ఉంది. కమిషనర్ ఏం సలహా ఇచ్చారు మీకు? కమిషనర్ గారు ఇక్కడ 31 డేట్ నాడు మీకు జాయింట్ మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి మీ సమస్యలు ఇమీడియట్లీ మీ పరిష్కరిస్తా అని మాకు హామీ ఇచ్చారు. కావున మా యందు దయ ఉంచి జిల్లా కలెక్టర్ కూడా అందరూ కూడా దయచేసి మా సమస్యలు కూడా పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం. చెప్పండి, ఏంటి మీ సమస్యలు ఏంటి, ఎట్లా ఉంది మేము ఎట్లా ఉంది? ఉద్యోగం ఎంతో కష్టపడి పనిచేస్తున్నామండి. మేము ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి మేము సప్లై చేస్తున్నాం. యజమాన్యం మమ్మల్ని బెదిరించి ప్రతిసారి ఇట్లనే మాకు ఎటువంటి హామీ లేదు ఈ ఉద్యోగంలో మీరు చేశారనేది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఈఎస్ఐ పిఎఫ్ కట్టమన్నా కానీ ఏది ప్రశ్నించినా కానీ మీరు అవసరం లేదు, మీరు దుక్కున్న చోట చెప్పుకోండి. వాళ్ళ నుంచి ఏదో మామూలుగా ఈఎస్ఐ అది కూడా పనికిరాదు, మామూలుగా ఈఎస్ఐ కడుతున్నామని చెప్తారు, కాలం దాటవేస్తున్నారు. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. వెహికల్ కూడా మా సొంత వెహికల్ 7-8 లక్షలు పెట్టి కొనుక్కొని వస్తున్నాము. ఏమైనా అంటే మీరు కస్టమర్స్ దగ్గర వాళ్ళని కాళ్ళు ఏళ్ళు మొక్కి మీరు అమౌంట్ తెచ్చుకోండి, మేము ఇచ్చే పైసలు ఇంతే, మీకు డబ్బులు వెళ్ళలేదనుకో వెళ్ళిపోండి. మేము ఆటోలకు ఫైనాన్షియల్ కట్టుకుంటూ మేము కష్టపడుకుంటూ ఈ పని చేస్తున్నాం. మేము ఏ అధికారులు కానీ ఎవరు కానీ ఇన్ని రోజులు మాకు చేయలేదు. ఇప్పుడు మేము లేబర్ ఆఫీసర్ దగ్గరికి రావడం జరిగింది. చెప్పండి అన్న, ఏంటి మీ సమస్య ఏంటి? ఈరోజు మిమ్మల్ని ఉద్యోగాల నుంచి కూడా రావద్దని చెప్పిన సిబ్బంది ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ, ఎట్లా ఉండబోతుంది? నా పేరు శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ గ్యాస్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ని. తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్న గ్యాస్ డెలివరీ బాయ్ల కోసం 2012 నుంచి మేము కొట్లాడడం జరుగుతుంది. గత 1 ఇయర్కు ఒక సంవత్సరం క్రితం కూడా ఇలానే ప్రవర్తిస్తే మేము వచ్చి మాట్లాడడం జరిగింది. అప్పుడు అగ్రి ఒక 500 రూపాయలు జీతం పెంచి మళ్ళీ పని చేసుకో. మళ్ళీ ఏమైందంటే అసలు మాకు రావాల్సిన ఈఎస్ఐ పిఎఫ్ కనీస వేతనాలు వెహికల్ మీదే అని మాట్లాడడం. అరే నిన్న ఏదో అంటే ఆయిల్ కంపెనీ జరిగిన మీటింగ్, అంటే ఆయిల్ కంపెనీ ఒక ప్రోగ్రాం పెడుతుంది. ఆ ప్రోగ్రాంలో వీళ్ళు మాట్లాడింది ఏంటంటే మేము గ్యాస్ డెలివరీ బాయ్స్ అంబాసిడర్లం కంపెనీకి, కానీ మాకు ఎలాంటి సెక్యూరిటీ లేదు, లైఫ్ సెక్యూరిటీ లేదు,
మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు అని అడిగిన కారణంగా నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించడం జరిగింది. ఏమన్నా అనుకుంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో అనడం జరుగుతుంది. ఇలాంటి విషయాలలో మేము ఏం డెఫినెట్లీ చెప్తున్నాం, సంఘం అండగా ఉంటుంది. 100% ఆయనని దిగొచ్చి వీళ్ళని ఉద్యోగాల్లో చేర్చుకునే వరకు మా పోరాటం ఉంటుంది. మేము ఈఎస్ఐ, పిఎఫ్, కనీస వేతనాలు అమలు చేసే విధంగా చర్య తీసుకునే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. వీళ్ళకు న్యాయం జరిగే వరకు మా సంఘం అండగా ఉంటుంది. ఎలాంటి విషయంలో కూడా వీళ్ళ సహాయ సహకారాలు అందిస్తాం. డెలివరీ బాయ్స్ అంటే చాలా కస్టమర్కు కరోనా టైంలో కూడా కరోనా మాకు అటెండ్ అవుతుంది, మా ఫ్యామిలీ ఆగమవుతుందని కూడా ఆలోచించకుండా పబ్లిక్ సర్వీస్ చేస్తున్న డెలివరీ బాయ్స్ని ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడంతో నేను ఈరోజు రావడం జరిగింది. లేబర్ కమిషనర్ గారికి కూడా, డీసీఎల్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. 31 నాడు జాయింట్ మీటింగ్ పెడతానని ఆ రోజు కూడా వచ్చి మా కార్యాచరణ ప్రకటించి డెఫినెట్లీ వాళ్ళని లొంగా తీసే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి, ఇంకా నుంచి ఏ డెలివరీ బాయ్ కన్నా ఏదైనా అన్యాయం జరిగితే ఏ డీలర్నైనా మేము నిలదీస్తామని చెప్పి కొట్లాడతాం, అవసరమైతే ధర్నా చేస్తాం, గ్యాస్ని బంద్ చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఈ చర్యను మానుకొని అతి త్వరగా వాళ్ళని ఉద్యోగంలో తీసుకొని వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలని మా సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. ఏదైతే ఇండియన్ గ్యాస్కి సంబంధించి ఈకేవైసీ చేసే బాధ్యత కూడా ఏదైతే గ్యాస్ డెలివరీ బాయ్కి అప్పగించామని చెప్తున్నారు, అది ఏదైతే ఇండియన్ గ్యాస్కి సంబంధించిన వాళ్ళు చేయాలి. అయినా కూడా గ్యాస్ బాయ్స్ తోటే చేయించిన పరిస్థితి అయినా కూడా ఎందుకు మీ మీద యజమాన్యం ఇంత చిన్న చూపు చూస్తుంది అనుకోవచ్చు? అంటే ఈకేవైసీ చేయాలనేది కరెక్టే, మీరు ఎంప్లాయీస్ని పెట్టుకొని చేసుకోండి. మేము సిలిండర్ 30 కిలోల సిలిండర్ మోసి 3-4 ఫ్లోర్లు ఎక్కడమే మా కష్టం. అంటే కేవైసీ చేస్తే మాకేమొస్తుంది? మాకు సిలిండర్కి ఇచ్చే కమిషన్ వాస్తవానికి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ వచ్చేసి 75 రూపాయల కమిషన్ తీసుకుంటారు సిలిండర్కి. మరి డెలివరీ బాయ్కి ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ అంటే 29 రూపీస్ డెలివరీ ఛార్జెస్ ఇవ్వాలి, 33 రూపీస్. అది ఇవ్వకుండా 5 రూపాయలు 10 రూపాయలు అంటే 10,000 రూపాయల జీతం ఇచ్చి చేతులు దులుపుకుంటూ మీ కేవైసీ మీరే చేయాలి, ఓటీపీలు మీరే చెప్పాలి. మేము 60 సిలిండర్లు వేసే డెలివరీ బాయ్ 30 సిలిండర్ వేస్తాడు. 30 సిలిండర్ వస్తే ఆయనకు వచ్చే 6,000 రూపాయలతో కుటుంబం గడుస్తుందా? కనీస వేతనాల చట్టం ప్రకారం ఎంత అయితే రావాలో అంత జీతం ఇవ్వండి, మీరు చెప్పిన పని చేస్తారు. వెహికల్స్ మీరే అరేంజ్ చేయండి, దానికి సంబంధించిన రిపేర్ ఖర్చు మీరే భరించండి, పెట్రోల్ ఛార్జెస్ మీరే భరించండి, అన్నీ మీరే భరిస్తే మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి లేకుండా మీరు కస్టమర్ దగ్గర టిప్పులు అడుకోండి, కస్టమర్ ఇస్తే తీసుకోండి అని కస్టమర్ని మేము బలవంతం పెట్టవలసిన అవసరం లేదు. మీరు ఇస్తే మేము కస్టమర్లను అడగవలసిన అవసరం లేదు. సంఘం తరపున ఎవరైతే ఇండియన్ గ్యాస్ యాజమాన్యం ఉందో యాజమాన్యంతో మీరు మాట్లాడారా? మాకు సంబంధించిన కార్మికులకు చాలా ఇబ్బందిగా ఉందని కూడా మాట్లాడితే అక్కడి నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? లేదు సార్, నేను 2 times కాల్ చేశాను, మాట్లాడదామని ట్రై చేశాను, కానీ 2 days నుంచి ఆయన రెస్పాన్స్లో లేడు. కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి పోవడం జరిగింది, లేబర్ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ సంఘం అనేది జాయింట్ ఉమ్మడిగా కార్యాచరణ తీసుకొని ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తాం. కానీ ఆయన వినలేదు, మొండిగా వెళ్తున్నాడు. కాబట్టి మేము లేబర్ కమిషనర్ని అప్రోచ్ అయ్యాం. రైట్, మరి కొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, ఉదయం 7 గంటల నుంచి 8 గంటల నుంచి కూడా మీరు ఆటో తీసుకొని కూడా ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ఇచ్చిన క్రమంలో కూడా ఈరోజు మిమ్మల్ని యాజమాన్యం కూడా వద్దంటున్న క్రమంలో కూడా ఎట్లా ఉంది? మీ కుటుంబం ఎట్లా గడవబోతుంది? ఎట్లా ఉంది? నేను ఇందులో ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. 15 సంవత్సరాల కింద నుంచి దాదాపుగా అప్పుడు ఎక్కినప్పుడు 2,000 ఉంది. ఒక 1000 ఒక 5 years పెంచుకుంటూ పోయిండు. దాదాపుగా ఇప్పుడు 5 years నుంచి ఆ 10,000 రూపాయలు ఇస్తుండు. 2 years నుంచి కొట్లాడి బతిలడంగా సార్ వెళ్తలేవు సార్, మాకు ఆటోకి రిపేరింగ్లు పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి, కరోనా కాడి నుంచి ఛార్జీలు పెరిగిపోయినాయి విపరీతంగా. కరోనాకు ఉన్న దానికన్నా ఇప్పుడు చూసుకుంటే ఆటో ఛార్జీలు చాలా రిపేరింగ్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి సార్, భరించలేకపోతున్నాం. మీరు ఇచ్చే అటువంటి జీతం 10,000 రూపాయలు మాకు రోజు పోయే డీజిల్కి బండ్ల రిపేరింగ్కి వెళ్ళిపోతుంది సార్. కస్టమర్ ఇచ్చే అటువంటి ఒక 10 రూపాయలు 20 రూపాయలు టిప్పు వల్ల మాకు వచ్చే 200-300 వల్ల ఇంట్లో కూరగాయలు సరిపోతున్నాయి. ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ కానీ నా పిల్లలు కానీ నేను కానీ చూయించుకోవాలంటే చూయించుకోలేకపోతున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి చూయించుకున్నా కానీ అక్కడ నయం తగ్గుంటే తిరుగుతూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం. ఇంట్లో తిండి కూడా సరిగా లేక ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాం. బియ్యం లేక వస్తువు లేక చాలా బాధపడుతూ వస్తుంది, ఇబ్బంది వస్తున్నాం. సార్ని బదిలాడినాం. ఇప్పుడు ఒక 1 month నుంచి డైలీ బదిలాడుతుంటే మీరు వద్దు బాబా అని బదిలాడంగా ఇట్లా అయితేనే మాకు వెళ్తలేదు సార్, మీ ఇష్టం సార్ అని చెప్పినాం. లేదు మీరు చేస్తే చేయండి బాబు, వెళ్ళిపోండి బాబు అన్నాడు. సార్ మేము వస్తాం, అది మీరు జీతం పెంచి కూడా ఇస్తే వెళ్ళగలుగుతా సార్, లేదంటే చెల్లె మేము రాలేకపోతున్నాం అని చెప్పినాం. మమ్మల్ని వెళ్ళిపోండి అని చెప్పేసి వెళ్ళగొట్టేసిండు. మేము ఈరోజు లేబర్ ఆఫీస్ వచ్చి కలవడం జరిగింది. నుంచి నల్గొండకు వచ్చేసి పోయిరాను వచ్చేసి 7-14-15 కిలోమీటర్ వస్తుంది సార్.
మాకు పోయి రావడానికే 100 రూపాయలు ఎక్స్ట్రా, రోజు 100 రూపాయలు పోయి రావడానికే పడుతున్నాయి. అక్కడికి పోయి లోడ్ వేసుకొని రావడం, మళ్ళీ రిటర్న్ రావడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని కూడా అడిగినాం. ఇట్లా లాంగ్ ఉంది సార్, వెళ్ళి ఇట్లా కూడా అడిగినా మరి మీకు గిట్టుబాటు అయితే చేయండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్పేసి మీరు ఉదయం మేము 7 గంటలకు వెళ్తాం. 7 గంటలకి అది లాంగ్ ఉంది, 7 గంటలకు వెళ్ళి అక్కడి నుంచి లోడ్ వేసుకొని ఇక్కడ రావడానికే 8-9 అయితే 3-4 వరకు లోకల్ సర్వీసింగ్ చేస్తాం. 3-4 ఇక్కడ వెళ్ళి అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేసేసరికి 5-6 అవుతుంది. ఆఫీస్ కాడికి రావాలా, మళ్ళీ అమౌంట్ వాళ్ళకి కనెక్ట్ చేసేసా, బిల్లులు మేమే డెలివరీ చేయాలి, డిఎస్సి మేమే చేయాల్సి వస్తుంది, బీఎస్సీ కూడా మేమే చేయాల్సి వస్తుంది. చాలా మాకు ఫవర్ అవుతుంది. డిఎస్సి లేకుండా డెలివరీ ఆపేసారు. ప్రతి ఒక్క కస్టమర్ కాడ మాకు వచ్చేసి 10 గంట పడుతుంది, ఒక కస్టమర్ కాడ 10 నిమిషాలు పడుతుంది. డిఎస్సి, పీడీసీ అని, బీఎస్సీ అని 3 చేయాల్సి వస్తుంది. దానివల్ల మాకు చాలా సఫర్ అవుతున్నాం. ఈ 10,000కి కాదు, 20,000 ఇచ్చినా ఇలాంటిది ఎవరు చేయలేరు. అలాంటిది మేము 10,000కే చేస్తున్నాం. మేము మాకు ఎంతో కొంత పెంచాలని పెంచడం మమ్మల్ని విధుల నుంచి ఎన్ని రోజుల నుంచి ఈ రోజు మీరు ఆల్రెడీ సమ్మెలో ఉన్నారా? మిమ్మల్ని ఆల్రెడీ విధిలో తీసుకున్నారా? ఈ రోజు బంద్ చేశారా మీరు? ఈ రోజు బంద్ చేసినాం సార్. ఇప్పుడు మాకు 7 డేస్ నుంచి విధిలో తీసుకుంటలేరు, బయటికి వెళ్ళిపోమని చెప్పేసిండు. మా సిమ్ములు లాగేసుకోరు, వాళ్ళ కంపెనీ సిమ్ములో ఉన్న సిమ్ములు కూడా వాళ్ళు తీసేసుకోరు. మా దగ్గర ఏం లేదండి. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం కూడా గ్యాస్ సిలిండర్ కొరకు అంటే మీరు గత 10-12 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. పాత కస్టమర్లు మొత్తం మీ నెంబర్లో ఫీడ్ అయి ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మా గ్యాస్ డెలివరీ బాయ్ ఈరోజు గ్యాస్ తెస్తాడు అనే నమ్మకంతో కూడా చాలామంది కుటుంబాలు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా మిమ్మల్ని విధిలోంచి తీయడం వల్ల వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అలాంటి ఏమైనా మీకు ఫోన్స్ వచ్చాయా? ఏంటి మాకు ఇంతవరకు గ్యాస్ తీసుకురాలేదనే ఏమైనా ఫోన్స్ వచ్చాయా? ఎట్లా ఉంది? ఫోన్స్ వచ్చినాయి సార్. మాకు ఫోన్స్ చాలామంది చేసారు. రోజుకు ఒక 30-40 మంది ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తుంటే మేము ఉన్నదే చెప్పేసినా మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది మేడం, ఇట్లా సంగతి మమ్మల్ని ఇట్లా సంగతి అంటే విధుల నుంచి తొలగించిండు సంగతి అంటే చాలామంది మేము ఆఫీస్ కాడికి వెళ్తే అడుగుతామన్నారు. చాలామంది ఆఫీస్ కాడికి అడగడం జరిగింది. ఇమీడియట్లీ అడిగితే వీళ్ళు కస్టమర్కి ఇలా చెప్తున్నారు అని చెప్పేసి మా దగ్గర సిమ్ము లాగేసుకోవడం జరిగింది. రైట్. ఈ మొత్తంగా ఇది ఎవరైతే గ్యాస్ డెలివరీ చేసే బాయ్ వాళ్ళ సమస్యలు ఈ విధంగా ఉన్నాయని చెప్తున్నారు. మేము గత 10-12 సంవత్సరాల నుంచి కూడా ఎంతో నమ్మకంతో కూడా ఆ గ్యాస్ బండాలను తీసుకొచ్చి కూడా ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్న క్రమంలో కూడా మాకు కనీసము ఆ జీతం పెంచమంటే కూడా ఈరోజు యజమానం ఎట్టి పరిస్థితుల్లో మీకు జీతాలు పెంచే పరిస్థితి లేదు, ఉంటే ఉండి లేకపోతే పొండి అన్న ధోరణంగా మాట్లాడుతున్నతో గత్యంతరమైన పరిస్థితుల్లో కూడా మేము ఎన్నోసార్లు బ్రతిమిలాడినా కూడా వాళ్ళు వినకుండా ఈరోజు మమ్మల్ని ఆ ఉద్యోగుల నుంచి కూడా తీసివేశారు. అందుకు నిరసనగానే మేము ఈరోజు లేబర్ కమిషనర్ కలిసి కూడా మా సమస్యను విన్నవించుకున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా జీతాలు పెంచాలని కూడా ఉన్నారు. వీళ్ళకు తోటి సంఘం కూడా అండదండలుగా ఉండి కూడా మేము వీళ్ళకు న్యాయం చేస్తామని కూడా సంఘం నాయకులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.